వచ్చావా జల్జా రామారా ఏం నాన్న కులాసా ఏ ఇంత చేసినా ఇంకా కులాసాగా ఉన్నాడేమనే ఏమిటా మాటలు ఈ మాటలదే ఉంది అమ్మాయి గారు రాత్రుళ్ళు మరీ పిచ్చి మాటలు జలజ నువ్వు మెడ్రాస్ లో ఏం చేస్తున్నావు నీకు తెలీదు చదువుకుంటున్నాను చదువుకుంటున్నావా ప్రేమించుకుంటున్నావా అని అమ్మాయి గారిని అడగటం ఎందుకంటే బాగా చదువుకుంటూ ప్రేమించుకుంటున్నారని ఉత్తరమే వచ్చిందిగా చిచ్చి ఏమిటంతా అమ్మాయి గారు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచి పెద్ద చదివిస్తే ఆ అమ్మాయి గారే ఇప్పుడు అన్నిటికీ ఎదురు తిరిగి అడ్డమైన వాడిని అంతా ప్రేమిస్తూ ఉంటే అంతా నన్ను చీచి అంటూ ఉంటే అడ్డమైన వాళ్ళందరినీ కాదు ఒక్కడనే ప్రేమించాను నీకు నచ్చితే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను కాదంటే ప్రేమ పెళ్లి అనే మానేసి ఇంట్లోనే పడుంటాను మావయ్య వయసు వచ్చిన పిల్ల ఎక్కడో చోట ఇచ్చి చేయాల్సిందేగా మనసిచ్చిన వాడికే ఇచ్చి చేస్తే పోదు తమరు లోపలికి దయచేస్తే పోదు మనసిచ్చిందని ఏ మడ్డి వెరహకో ఇచ్చి చేస్తామా ఆ మాత్రం ఆ అమ్మాయికి తెలుసు కానీ మీరు ఊరుకోండి ఇంతవరకు అమ్మాయి మాట కాదని నేను ఏమీ చేయలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు కాదనండి గారు మీరు ఊమనండి బర్ర బర్రమంటూ పోయి సర్రమని ఆయన తీసుకొచ్చేస్తాను ఎందుకు జలస్తో మాట్లాడి ఆయనే ఇక్కడికి వచ్చే ఏర్పాట్లన్నీ నేను చేస్తాగా చెయ్యి చెయ్యి సరే అమ్మాయితో మాట్లాడి అలాగే చెయ్యమ్మా I have walked about the streets. Hey, Guru! మరి ఏమనుకున్నావు కాలేజీని 10 ఏళ్ల పాటు బంగళా పట్టుకుని కూర్చున్నానంటే ఎంత అనుభవం గడించావు అసలు విషయం ఏమిటా అని ఏం లేదు గురు నీ యాక్షన్ కి రియాక్షన్ వచ్చింది కైలాసం గారికి ఉత్తరం రాసావా దానికి సమాధానం వచ్చింది ఫలితం ఏమిటో తెలుసా జలజని ఇంటికి పిలిపించేశారు జలజ మనల్ని ఇంటికి పిలిపించిందిరా ఉత్తరం వచ్చిందిరా చాలా అర్జెంటుగా రమ్మని కూడా వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఆలస్యం అమృతం విషయం ఆలోచించరా గురు ఆలోచించు ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలి ఎవరు రాలేదు కానీ పడుకోనన్నా అదేదో పేడ కల నాళ్ళు కలేరా ఇవాళ మాత్రం నిజం నేను మనిషిని కూడా చూశాను రా నల్లగా పోయి చూడరా వెతుకు ఎక్కడన్నా ఎవరు లేంది ఇక్కడే చూస్తావురా పోయి ఇల్లంతా వెతుకు రండి పొజిషన్ మొత్తం కింద లేదు కదా భూతాలేమిటి పేక్ బెసకడం ఏమిటి దీనికి ఏదో గ్రహశాంతి చేయించాలి ఇప్పుడేం శాంతులండి అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళైతే లేవండి అన్న ఏమో శాస్త్రులు గారు నాకేదో భయం వేస్తుంది నేను అట్టే కాలం బతకను అదే కదండి నేను చెప్పేది ఏమిటయ్యా నువ్వు చెప్పేది నేను బతకనన్నా అది కాదయ్యా అమ్మాయి పెళ్లి త్వరగా అయిపోతే నేను చెప్పేది అదే అండి ఏమండి
ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదే? అలాగని నువ్వు వంట చేయలేదాయే? ఆ ఏర్పాట్లన్నీ ప్రొద్దునే అయ్యాయి. అయ్యగారు పెళ్ళారు వచ్చేసారు. రాష్ట్రంలో కొంపదీసి ఎదురొచ్చావు, ఆ పక్కన నిలబడు. రాబా రండి రండి. గుడ్ మార్నింగ్. ఏమి తేజస్సు, ఏమి వచ్చేసు. పెళ్లి కొడుకు ఈయన కాదండి. కాదు, నేనన్నది ఇన్ని కాదు. మరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రయాణం బాగా సాగిందన్నమాట. కారులోనే వచ్చారా? అదే సచ్చా. అదేంటండి, కూర్చోండి ముందు. మన బతుకులాగే రోడ్లంతా ఒకటే గతుకు. కారులో వస్తుంటే నా తల టాపుకి వెళ్ళి టాపా టాపామని 10 సార్లన్నా తగులుకుంది. అందుకే ఆంధ్రదేశపు రోడ్లు భయం, ఆఫ్రికా ఎడార్లు నయం అన్నారు. అసలు విషయానికి వద్దాం. మీరు పెళ్లి కుమార్తె తండ్రి గారు. అయితే ఈ వస్తాది ఎవరు? బాబాయ్. గ్లాడ్ టు మీట్ యు. పెళ్లి కూతురు కూడా అన్నగారికి తగిన చెల్లెలేనా? అమ్మాయి గారిని చూడలేదండి మీరు? చూడవలసిన వాళ్ళు చూసుకున్నారు, మధ్య మనకెందుకు? బాయ్ బాయ్. హీస్ మిస్టర్ సురేష్. నమస్కారం. ఐ యామ్ హిస్ సెక్రటరీ, అంటే కార్యదర్శి, అండ్ ఆల్సో టీఏ. అదెందుకులేండి. అవును, పెద్దవారు అమ్మా నాన్న ఎవరు రాలేదే? ఎందుకు? పెళ్ళాడేది వారు, వారు ఇష్టపడినారు, వచ్చినారు. అవుననుకోండి, ఆస్తి పాస్తులంటూ ఒకటి ఉంటాయి కదండి. మీదా మాదే. ఆ విషయం ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా డోకాలేదనుకోండి. అదే. ఫోన్ ఉందా? గ్రామ్ ఫోన్ అండి? కాదు, టెలిఫోన్. ఈ పల్లె కొంపలు అవి కూడా వచ్చినాయి. నా అయితే విలేజెస్ ఇంకా ఇంప్రూవ్ కాలేదన్నమాట. పోనీ టెలిగ్రామ్ ఫారం ఉన్నదా? టెలిగ్రామ్ ఎవరికండి? మా ఎస్టేట్ కు టెలిగ్రామ్ ఇస్తే మా అకౌంటెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆయన ఎందుకండి? మాకు ఎంత డబ్బు ఉందో మాకేం తెలుసు. పుస్తకాలు తిరిగేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి కావాలో వాడే చెప్పుకుంటాడు. అబ్బే ఎందుకండి, మీ మాటే చాలు. కాస్త పెళ్లికొడు గారిని మాట్లాడమనండి. ఏం మాటలు రావనుకుంటున్నావా? నోరు విప్పితే కోటలు దాటును. ఉపన్యాసం గంటల సేపు దాని చేస్తారు. లేడీస్ అండ్ జెంట్మెన్, all assembled here. చాలు ఆపండి. ఏమిటి చాలేదు? గొడ్లకి పళ్ళు సుళ్ళు చూచట్టు ఏమిటి మీ చిలిపి ప్రశ్నలు? ఆస్తి ఉందా? అమ్మా నాన్న ఉన్నారా? డామ్ దిస్ సిల్లీ క్వశ్చన్స్. నన్నుగా చూడండి. ఇష్టమైతే మీ పిల్లని వడ్డీ లేకపోతే మానండి. సెక్రటరీ అంత కోపం అయితే ఎలా చెప్పండి? కాబోయే అల్లుడు గారు కాబట్టి కాస్త సరసమాడారు. మీరు చెప్పండి. నాదేముంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయి మాటే ఖాయం. కానీ నాది ఒక్క మాట, పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు, ఈ శుభ సమయంలో కన్నీళ్లు పెడుతున్నావు? ఈ శుభకార్యాన్ని కళ్ళారా చూసుకోవాలని మా అక్కగారు ఎంతగానో ఆశించింది. కానీ సమయానికి లేకుండా చచ్చిపోయింది. ఏం చేస్తాం, విధి లిఖితం. మా అమ్మాయి పెళ్లి చూడకుండా చచ్చిపోతానో ఏమో అనే కదా భయం. అందరూ ఒకనాటికి పోవలసిన వాళ్ళే కాదండి. భోజనానికి లేద్దాం. నీదయ్యా సమయ స్ఫూర్తి. సార్, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉందండి. యూ విలేజ్ ఐ సిటీ ఇంపాసిబుల్. మీ గొంతు కూడా విన్నట్టుగా ఉందండి. నువ్వు పద్మనాభం యాక్ట్ చేసిన సినిమా ఏదైనా చూసినావా? ఓ, వాడు నా బ్రదర్.